హలో అండి. ఈవినింగ్ అవ్వగానే వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తది. ఇంట్లో అయితే కొంచెం చికెన్ అయితే ఉంది. దానితో నేను చికెన్ ఫ్రై రైస్ అయితే చేశాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై రైస్‌ని. చికెన్‌ని మంచిగా వాష్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్ట్ ఇంకా కొద్దిగా నిమ్మరసము, కార్న్‌ఫ్లోర్‌ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని, ఇదే ఆయిల్‌లో ఎగ్‌ని వేసేసుకొని, ఎగ్‌ని కూడా ఫ్రై చేసేసుకొని, ఇందులో కొద్దిగా క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకొని, ఇందులో ఉడికించిన రైస్‌ను వేసేసుకొని, కొద్దిగా కారం, ఇంకా సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు వేసేసుకొని, కొద్దిగా మిరియాల పౌడర్‌ని కూడా వేసేసుకొని, ఇందులో మీ దగ్గర ఉన్న సాసులనైతే వేసేసుకోండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని, నిమ్మకాయ పిండేసుకోండి. టేస్ట్ చేసి చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.